आइए सब लोग बाइबल खोल लीजिए। దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా ధ్యానిద్దాం. प्रभु के वचन को हम ध्यान से सुनेंगे. ప్రియులారా, బైబిల్లో ఉన్నటువంటి చాప్టర్లను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, बाइबल के अंदर के अध्यायों को अगर ध्यान से हम देखें तो ప్రతి చాప్టర్ లో దేవుడు సంఘానికి కావాల్సిన మంచి మంచి ఆధ్యాత్మిక మరుగైన మాటలు ఇచ్చాడు. हर एक अध्याय में आत्मिक विषय जो बातें छुपी हुई हैं हर एक हमारे लिए प्रभु ने दे रखी है. ఆ అధ్యాయంలో ఉన్నటువంటి దేవుని యొక్క మరి ఆ చిత్తము, ఆయన యొక్క కోరిక, ఆయన యొక్క స్వభావం ఇమిడి ఉంది. उस आत्मिक बातों में प्रभु का स्वभाव छिपा हुआ है. ప్రియ, మరి ఇప్పుడు మనం మత్తయి 1వ అధ్యాయాన్ని ధ్యానిద్దాం. आज के दिन हम मत्ती सुसमाचार 21वें अध्याय को ध्यान करेंगे. అందరూ 21 తీయండి. सब लोग 21वां अध्याय खोलिए. ప్రియులారా, प्रियो, యేసు ప్రభువు వారు మరి యెరూషలేము ప్రయాణం అక్కడ ఉంది. यहाँ पे यीशु मसीह का यरूशलेम का सफर है. యేసు ప్రభువు మరి గాడిద మీద ఎక్కి యెరూషలేము దగ్గరికి వెళ్ళిన తర్వాత यीशु मसीह गधे पे चढ़ा और जब यरूशलेम के निकट पहुंचा तो అక్కడ ఏం రాసిందంటే, वहां लिखा है ఆ 21వ అధ్యాయం 1వ వచనంలో ఏం రాసిందంటే, 21वां अध्याय पहले वचन में యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులను ఇద్దరును చూసి, ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిదయు పిల్లయు మీకు కనబడని వారిని చెప్పి నా యొద్దకు తోలుకుని రండి అని చెప్పాడు. जब वे यरूशलेम के निकट पहुंचे और जैतून पहाड़ पर बेतफगे के पास आए तो यीशु ने दो चेलों को यह कहकर भेजा, सामने के गांव में जाओ, वहां पहुंचते ही एक गधी बंधी हुई और इसके साथ बच्चा तुम्हें मिलेगा, उन्हें खोलकर मेरे पास ले आओ. యేసు ప్రభు यीशु मसीह ఆ యెరూషలేము దగ్గరికి వెళ్ళినాక బెత్ఫగే అనే ఒక స్థలం లాగిపోయాడు. यीशु मसीह जब यरूशलेम के निकट पहुंचा, बेतफगे एक जगह है वहां पे रुक गया. तो ఈ బెత్ఫగా జగ లేత అంజూరపు పండ్ల ప్రదేశం. అది ये बेतफगे जो जगह है ये जैतून के पेड़ पौधों की जगह है. లేత అంజూరపు పండ్ల ప్రదేశం, बिल्कुल नया नया खिलने वाला फल. ఆ ప్రాంతం అంతా కూడా वो जगह पूरा అంజూరపు చెట్లతో ఉందన్నమాట. अंजीर के पेड़ों से भरा हुआ है. అది బెతేనియాకు సమీపంలో ఉన్న ఒక గ్రామం. అది ये बेतफगे के निकट की जगह है. ప్రియులారా, प्रियो, ఈ బెతనియా అంటే అంజూరపు పండ్ల ఇల్లు. बेतफगे बेतनिया मतलब अंजीर के फल का घर. యేసు ప్రభుల వారు ఆ యొక్క గాడిద మీద ఎక్కి యెరూషలేము వెళ్ళటానికి ముందు ఇద్దరు శిష్యులు పంపించాడు. यीशु मसीह गधे पे चढ़कर यरूशलेम जाने से पहले उसने दो चेलों को भेजा. అంటే ఆ లేత అంజూరపు పండ్ల ప్రదేశంలో ఆగిపోయాడు. मतलब बिल्कुल कोमल अंजीर के फल के प्रदेश में आने से पहले वह निकट में ही रुक गया, ఆ కొండ కింద. उस पहाड़ के नीचे. ఇప్పుడు ఇద్దరు శిష్యులు పంపించాడు. वहां पर दो चेलों को भेजा. మీరు వెళ్ళి ఒక గాడిద ఉంటుంది, కట్టబడి ఉంటుంది, గాడిదని గాడిద పిల్లని తీసుకురండి. तुम जाओ, वहां पे गधी के साथ उसकी बच्ची बंधी हुई मिलेगी, उसको खोलकर लेके आओ. ఈ యొక్క సన్నివేశం చూస్తుంటే ये घटना को हम देख रहे हैं तो మనకు మంచి పరిచయమైనటువంటి సన్నివేశం గుర్తొచ్చింది. एक अच्छी घटना हमें याद आती है. ఈ యొక్క మత్తయి సువార్తలో మత్తయి యేసు ప్రభును రాజుగాను పెండ్లి కుమారుడుగాను సూచించాడు. इस मत्ती सुसमाचार में मत्ती ने यीशु मसीह को राजा और दुल्हन के रूप में हमारे सामने प्रकट किया है. ఇప్పుడు ఇక్కడ మనం గమనిస్తే अगर अभी हम ध्यान देंगे तो రాజు राजा, ఎప్పుడైనా బైబిల్లో మీరు చూస్తే ఒక వ్యక్తిని అభిషేకం చేయబోయే ముందు ఆ గాడిద మీద ఎక్కి ఊరేగిస్తారు. आप कभी भी ध्यान दे, बाइबल में किसी को भी राजा घोषित करने से पहले गधे के ऊपर चढ़ाकर उसको घुमाते हैं. అంటే యేసు ప్రభు రాబోయే రాజుగా ఆ గాడిద మీద ఎక్కి యెరూషలేములో ప్రవేశించబోతున్నాడు. यीशु मसीह आने वाले राजा के रूप में गधे पर चढ़कर यरूशलेम में प्रवेश करने वाला है. రెండోది, दूसरा, మీరు చూసారా, పెండ్లి కుమార్తె మన గ్రామములోకి ఆ ఎంటర్ అవ్వగానే విడిది గృహం అని దిగుద్ది.
आपको पता है जब दुल्हन जो है गांव में प्रवेश करने से पहले वो उसका कमरा अलग से ठहराया जाता है, वहां रुकती है, అక్కడ ఉంటది, वहां रहती है, అది రెస్ట్ రూమ్. उसको रेस्ट रूम कहते हैं. అంటే పెళ్లి కుమార్తె వచ్చిందని చెప్పి అంటారు. कहते हैं कि दुल्हन आ गई, अपने कमरे में है. అప్పుడు పెండ్లి కుమారుడు ఆ పెండ్లి కుమార్తె కొరకు కొన్ని ఆహారాలు ఒక బండి పంపిస్తారు అక్కడ నుంచి ఆ యొక్క ఆ పెళ్లి మండపానికి తీసుకురావడానికి. तब दूल्हा और दूल्हे के लोग जो होते हैं कुछ सामान भिजवाते हैं कि वहां पे मंडप पे ले जाए करके. మరి మనకి ఇక్కడైతే కొన్ని స్థలాల్లో అయితే పెళ్లి కుమారుడు వస్తాడు పెళ్లి కుమార్తె దగ్గరికి. कई जगहों पे ऐसी शादी होती है कि जहां दुल्हन है वहां पे दूल्हा आता है. పెళ్లి కుమారుడు వస్తే పెళ్లి కుమార్తె వాళ్ళు ఎదురు వెళ్తారు వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి. दूल्हा आ गया करके दुल्हन वाले जो हैं दूल्हे को लेने के लिए आते हैं. వాళ్ళకి ఒక రెస్ట్ రూమ్ ఉంటుంది. तब अलग से दूल्हे का रेस्ट रूम होता है. అట్లానే యేసు ప్రభు కూడా अभी इसी तरह यीशु मसीह भी ఆ లేత అంజూర పండ్ల ప్రదేశంలో ఆగిపోయాడు. कोमल अंजीर के फल के प्रदेश में रुक गया. ఇప్పుడు గాడిద వచ్చిన తర్వాత अभी गधा आने के बाद ఆ గాడిద మీద ఎక్కి उस गधे पर चढ़कर యెరూషలేం వెళ్ళిపోయాడు. यरूशलेम चला गया. యెరూషలేం వెళ్ళిపోయాడు. यरूशलेम चला गया. యెరూషలేం వెళ్ళినప్పుడు यरूशलेम जब गया అందరూ ఆశ్చర్యపోయారు. सब लोग आश्चर्यचकित हो गए. ఎవరితను कौन है ये? ఎందుకంటే ఆయన యెరూషలేములో ఎక్కువ అరుదుగా తిరిగాడు. क्योंकि यरूशलेम में बहुत ही कम घूमा, वो అరుదుగా తిరిగాడు. बहुत ही कम, అందుకని చాలా మంది తెలియదు ఆయన. इसलिए बहुत से लोग उसे नहीं जानते. కానీ జనసమూహంలో ఉండే వాళ్ళకి తెలుసు लेकिन जो झुंड में रहते थे उन लोगों को पता है. ఈయన ప్రవక్త అని చెప్పారు. उन्होंने कहा ये नबी है. ప్రియులారా प्रियो, ఇక్కడ చక్కగా మీరు ఆ మార్కు సువార్తలో చూస్తే एक बार आप मरकुस सुसमाचार में देखिए. ఇక్కడ చూడండి, మీరు ముందు 21:12 చదవండి. మత్తయి సువార్త ముందు 21:12 చదివితే मत्ती सुसमाचार 21वां अध्याय 12वां वचन देखेंगे. यीशु ने परमेश्वर के मंदिर में जाकर सबको जो मंदिर में लेन देन कर रहे थे निकाल दिया और सराफों के पीड़े और कबूतर बेचने वालों की चौकियां उलट दी. జాగ్రత్తగా వినండి. ध्यान से सुनिए. పరిశుద్ధ మనతో ఏం మాట్లాడుతున్నారు? आज के दिन पवित्र आत्मा हमसे क्या बात करने जा रहा है? యేసు దేవాలయంలోకి వెళ్ళాడు. అక్కడ క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. అందరిని ఎల్లగొట్టేశాడు. డబ్బు వ్యాపారం, మారక ద్రవ్యాలు అన్ని అక్కడే జరుగుతున్నాయి. యేసు ప్రభు బాధేసింది. यीशु मसीह को बहुत ही दुख लगा. కానీ మార్కు సువార్తలో అయితే लेकिन मरकुस समाचार में लिखा है ఆయన యెరూషలేము వెళ్ళిన తర్వాత రెండవ రోజు జరిగిన ఘటనగా రాశాడు. वो यरूशलेम गया, उसके दूसरे दिन जो घटना घटी उसके विषय में वहां करके. మార్కు సువార్త 11:11 చదవండి. मरकुस सुसमाचार 11वां अध्याय 11वां वचन पढ़िए. 11:11 चदवंడి. 11:11 वह यरूशलेम पहुंचकर मंदिर में आया और चारों ओर सब वस्तुओं को देखकर 12 के साथ बैतनिया गया क्योंकि सांझ हो गई थी. అది అర్థమైంది. ఇక్కడ యేసు ప్రభుల వారు యెరూషలేం ప్రవేశించి ఆ దేవాలయంలోకి వెళ్ళాడు. यीशु मसीह यरूशलेम में गया, उस मंदिर में भी गया, చుట్టూరు చూశాడు. चारों ओर उसने देखा అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, वहां क्या हो रहा है, ఏం జరుగుతుంది ఇక్కడ. क्या हो रहा है यहाँ पर. సాయంకాలం అయ్యింది. शाम हो गई. సాయంకాలం అయితే ఆయన ప్రార్థనలో ఉంటాడు. పిల్లలు, शाम होते ही वो प्रार्थना में रहता है. తెలుసుగా మీకు? आपको पता है సాయంకాలం అందరూ ఎవరి వెళ్ళక వాళ్ళు వెళ్ళినప్పుడు ఆయన ఒలీవల కొండకి వెళ్ళిన రాసం. शाम को जब सब लोग अपने अपने घर चले गए वो जैतून पहाड़ पर गया करके लिखा हुआ. మనలాగా ఆయన సాయంకాలం అయినప్పుడు సీరియల్లను టీవీలు చూడడం. वो हमारी तरह जब शाम होती है तो टीवी सीरियल्स नहीं देखता है. టీవీల దగ్గర కూర్చొని చూడడం. टीवी उनके पास बैठ के नहीं देखता है. బజార్లో తిరగడం. बाजारों में नहीं घूमता है. ఆయన ఎక్కడికి వెళ్తాడు? वो कहाँ जाता है? ప్రార్థనకి వెళ్తాడు. प्रार्थना करने जाता है. సాయంకాలం అయిపోయింది. शाम हो गई. వచ్చి చూశాడు. उसने आके देखा పరిస్థితి ఎలా ఉందో చూశాడు. हालत कैसी है देखा. ప్రియులారా, ఆయన రాత్రి అంతా దేవుని సన్నిధిలో గడిపుంటాడు. उसने रात भर प्रभु के सम्मुख बिताया होगा. ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? कहाँ गया था? బెతనియాకి వెళ్ళాడు. ఆయన बेतनिया में गया. బెతనియాకి వెళ్ళాడు. बेतनिया में गया. ఈ బెతనియా యెరికోకు వెళ్లే మార్గంలో యెరూషలేముకి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రామం ఇది. यरूशलेम के 3 किलोमीटर की दूरी पे रहने वाली एक जगह है ये बेतनिया. అక్కడ ఆయన యొక్క అనుచరులైనటువంటి సహచరులైనటువంటి మార్తా, మరియా, లాజరు గారు ఉన్నారు అక్కడ. वहां पे मार्ता, मरियम, लाजर लोग रहते हैं. వాళ్ళు మంచి పరిచర్య చేస్తారు. वो अच्छा परिचर्य करते हैं यीशु मसीह का. ఆయనకి మంచి ఆ మంచి పరిచర్య చేస్తారు. अच्छा परिचर्य करते ఆ हैं. ఇల్లు అంటే ఆయనకి ఇష్టం. वो घर यीशु मसीह को बहुत पसंद है. ఎప్పుడు ఎరుకోకుండా వెళుతున్నా గాని जब भी यरूको से होकर गुजरता था ఆ యొక్క బెతనియా గుండానే వెళ్తాడు. उस बेतनिया से होकर ही जाता था. ప్రియులారా, प्रियो, యెరూషలేముకు 3 కిలోమీటర్ దూరంలో ఉంది. यरूशलेम के 3 किलोमीटर की दूरी पर है वो जगह. చూసారు, అయినా గాని అక్కడికి వెళ్ళిపోయాడు. फिर भी वहीं पे गया. యెరూషలేములో ఎవరిలో ఉండలేదు ఆయన. यरूशलेम में किसी के घर में नहीं रहा वो. 3 కిలోమీటర్లు యెరూషలేముకి 3 కిలోమీటర్ల దూరం ఉన్న బెతనియాకి వెళ్ళాడు ఆయన. यरूशलेम में 3 किलोमीटर की दूरी पर रहने वाले बेतनिया में गया. ప్రియులారా, प्रियो, అక్కడే वहीं पर మన బాప్తిస్మ యోహాను గారు ఆ యొర్దాన్ నది తూర్పున ఉన్న
ఒక ప్రదేశంలో అక్కడే బాప్తిసం ఇచ్చాడు. हमारे यूहन्ना ने यरदन के पूर्व में वहीं पे उसने बपतिस्मा दी. బాప్తిసం ఇచ్చాడు. बपतिस्मा दी. ఆ ప్రాంతం చాలా పరిచితమైన ప్రాంతం అది. वो जगह बहुत ही अच्छा परिचित जगह है. కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, యేసు ప్రభులు వారు यीशु मसीह ने ఆ యొక్క రెండవ రోజు మరలా ఆయన ఆ యెరూషలేము వచ్చాడు. फिर दूसरे दिन वो उस यरूशलेम में आया. చూడండి, మార్కు సువార్త 11:15 నుంచి 18 వరకు చదవండి. मरकुस सुसमाचार 11वां अध्याय 15 से 18 तक पढ़ेंगे. చదవండి, చూడండి. फिर वे यरूशलेम में आए हाँ। और वे मंदिर में गया और वहां जो लेन देन कर रहे थे उन्हें हाँ। बाहर निकालने लगा. ఆ सराफों के पीढ़े हाँ। और कबूतर बेचने वालों की चौकियां उलट दी हाँ। और मंदिर में से किसी को बर्तन लेकर आने जाने ना दिया ఆ. और उपदेश करके उनसे कहा, क्या यह नहीं लिखा है कि मेरा घर सब जातियों के लिए प्रार्थना का घर कहलाएगा, हाँ। और तुमने इसे डाकुओं की को बना दी है. हाँ। यह सुनकर प्रधान याजक और शास्त्री उसके नाश करने का अवसर ढूंढने लगे क्योंकि वे उससे डरते थे. Praise इसलिए the कि Lord. చూసారా ఏమన్నాడు? क्या कहा, ఏంటి నా మందిరాన్ని మీరు ఏం చేశారు? तुमने मेरे मंदिर का क्या हाल बना के रखा है. దొంగల గుహగా చేశారు నా మందిరాన్ని మీరు. डाकुओं की कोह बना के रखी है तुमने. ఏం చేశారు మీరు? क्या बना के रख दिया. మొత్తాన్ని పారద్రోలటం మొదలు పెట్టాడు. सबको भगाने लगा. దీన్ని బయట చూస్తే इससे पता चलता है, జాగ్రత్తగా మనం గమనిస్తే ध्यान से देखेंगे, యేసు ప్రభుల వారికి దేవుని పట్ల ఉన్నటువంటి ఒక ఆ శ్రద్ధ, ఆ యొక్క ఆ పవిత్రత అనేది మనకు కనపడుతుంది. यीशु मसीह परमेश्वर की पवित्रता और उसकी श्रद्धा पर कितना ध्यान देता है हमें समझ में आता है. మనం కూడా ప్రియులారా, इसलिए हमें भी प्रियो, దేవుని యొక్క పనుల పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. प्रभु के काम के प्रति श्रद्धा हमारे अंदर होनी ఇంకొక चाहिए. విషయం చెప్తున్నాను మీకు. मैं एक और बात बताता हूँ. ఏదైనా మనకు ఆపద వచ్చినప్పుడు कोई भी मुसीबत हमारे जीवन में आती है तो మనం దేవునికి నేను ఇది చేసేనయ్యా నీ కొరకు, అయ్యా నీ కొరకు ఇలా బ్రతికేనయ్యా, అయ్యా నీ కొరకు నేను ఎంత త్యాగపూర్వక బ్రతికని చెప్పే యొక్క అవకాశం, ఆ జీవితం కూడా మనకు ఉండాలి. ऐसा जीवन हमारे अंदर होना चाहिए. जब हमारे जीवन में कोई बीमारी परेशानी आ जाए तो प्रभु मैंने आपके लिए ऐसा किया, प्रभु मैंने वैसा किया, मैंने आपके लिए ये काम किए करके बताने वाला जीवन भी हमारे अंदर होना चाहिए. క్రైస్తవ్యం అనేది ఏదో వచ్చిపోతూ చర్చిలకి వెళ్ళి వచ్చిపోయి కూర్చున్నట్లు ఉండకూడదు. దేవుని కొరకు కొంత చేసే వాళ్ళగా ఉండాలి. क्रिश्चियन का जीवन मतलब ये नहीं चर्च में गए, बैठ के आ गए, वचन थोड़ी देर सुन लिया, चले गए. प्रभु के लिए कुछ कार्य करने वाला जीवन होना రేపు चाहिए. బాధ వచ్చినప్పుడు ఆయనకి చెబితే कल के दिन हमारे जीवन में कोई परेशानी आ जाए तब प्रभु से हम ఆయన कहेंगे విని, वो सुनकर, ఓ నిజమే हाँ सच है, నిజమే ఇలా చేసావు, सच ने इसने मेरे लिए ऐसा ऐसा काम किया నువ్వు है, ఇలా చేసావు तुमने ऐसा ही किया है, కాబట్టి इसलिए నిన్ను నేను కాపాడాలి. मैं तुम्हें बचाऊंगा करके చూడండి, बोले. హిజ్కియాకి దేవుడు చెప్పాడు, యెషయాకి ప్రవక్తకి, నువ్వు వెళ్ళి హిజ్కియాకి చెప్పు, ఇక నువ్వు సర్దుకో, ఇక నీకు మరణం వచ్చేస్తుంది, నువ్వు చనిపోతావని చెప్పమన్నాడు. यशायाह को परमेश्वर ने दर्शन में बताया कि जाके हिजकिय्याह से कहो उसकी मृत्यु होने वाली है, बस अपना सब काम निपटा ले. అప్పుడు యెషయాలు చెప్పాడు హిజ్కియాకి. यशायाह गया और हिजकिय्याह से उसने बता दिया. చెప్పి ఇక యెషయా వెనక్కి వస్తున్నాడు. बताकर यशायाह वापस लौट रहा మరి था. హిజ్కియా ఆ గోడ పక్కకి తలబెట్టి కన్నీరు గార్చి, మున్నీరు గార్చి, ఏడ్చి, అయ్యా నీ కోసం నేను ఏం చేశానయ్యా, నీ కోసం ఎంత చేశానయ్యా, మీకు తెలుసు కదయ్యా నీ కోసం నేను చెప్పని కన్నీరు మున్నీరు గార్చినప్పుడు దేవుడే ఆ ప్రార్థన విని, ఆయన చేసిన కార్యాలన్నీ ఆయన చెబుతుంటే విని, ఓ నిజమే అని వెంటనే కరుణ కలిగిన దేవుడు వెంటనే కనికరించి, యెషయా పొలంలో మధ్యలో ఉన్నప్పుడే, యెషయా నువ్వు వెళ్ళి హిజ్కియాకి చెప్పు, మళ్ళా 15 సంవత్సరాల ఆయుష్ పొడిగిచ్చేసాను. तब हिजकिय्याह ने ये बात सुनते ही तुरंत दीवार की ओर अपना मुंह करके रो रो के उसने प्रार्थना किया कि प्रभु मैंने आपके लिए ऐसे ऐसे काम किए, वैसे वैसे काम किए. तब परमेश्वर ने उसकी प्रार्थना को सुना और यशायाह जब खेत में ही बीच में रास्ते में था उससे कहा कि जाओ और बताओ कि हिजकिय्याह की मैंने 15 साल की उम्र और बढ़ा दी है. చూసారా, देखा, మధ్యలోనే ఉన్నాడు యెషయా, यशायाह रास्ते में ही था, మళ్ళీ వెంటనే పొమ్మన్నాడు. फिर से वापस उसको जाने के लिए बोला. అంటే ప్రార్థన విన్నాడు, मतलब परमेश्वर ने प्रार्थना सुनी. అంటే కొంత చేసాడు ఆయన గురించి, हिजकिय्याह ने परमेश्वर के लिए कार्य చేసాడు, किए थे రియల్ గా చెప్పాడు. और उसने बताया भी प्रभु ఇక్కడ से. యేసు ప్రభు స్వభావం కూడా చూస్తే यहाँ पे यीशु मसीह का स्वभाव भी देखे तो అసలు ఆ మందిరాన్ని ఏ విధంగా వాళ్ళు చేస్తున్నారో చూసి मंदिर का हाल वो क्या कर रहे हैं देखकर ఆయనకు బాగా కోపం వచ్చింది. बहुत गुस्सा उसको आ गया. అంటే దేవుని పట్ల ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉందో తను స్పందించే విధానాన్ని బట్టి మనకు అర్థమవుతుంది పిల్లారా.
परमेश्वर के प्रति एक व्यक्ति का स्वभाव कैसा है उसके कार्यों के द्वारा ही हमें पता चलता है। కొంతమంది చూడండి कुछ लोगों को देखिए, యేసు ప్రభువుని తిడతన్నా పట్టించుకోరు, यीशु मसीह को कोई डांटते रहे तो उस पर ध्यान भी नहीं देते। యేసు ప్రభువుని నుంచి అపశబ్దం మాట్లాడినా ఏమనరు, यीशु मसीह के बारे में कोई बुरा भला कहे कोई भी कुछ नहीं कहता। యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళని ఎవరేమైనా అంటున్నా ఏం यीशु పట్టించుకోరు, मसीह पर कोई विश्वास कर रहा है उसको कोई कुछ कहे तो भी नहीं बोलते, ఏం పట్టించుకోరు, कुछ पर ध्यान नहीं देते। క్రైస్తవులే क्रिश्चियन लोग ही ఏం పట్టించుకోరు, कुछ ध्यान नहीं అంటే देते, వాళ్ళకి అసలు ఏం పట్టినట్టు ఉంటుంది। मतलब वो उनका कोई फर्क नहीं पड़ता। సపోజ్ నీ ముందు ఎవరైనా బైబిల్ చింపుతున్నారు, समझ लीजिए आपके सामने कोई बाइबल फाड़ रहा है, మనకేం చెప్పుకోవాలి, अरे हमें क्या करना, ఆడి పాప నాడే పోతాడు, उसका पाप उसे ही लग जाएगा। ఏమంటాం మనం, हम क्या बोलते हैं, ఆడి పాప నాడే పోతాడు, उसका पाप लग जाएगा उसी को ही। ఎవడి విశ్వాసం ఆడిది। सबका अपना अपना विश्वास है। కానీ యేసు ప్రభు అనుకున్నాడా, क्या यीशु मसीह ने ऐसा सोचा, పానీలే जाने दो, వాళ్ళ పాపం వాళ్ళ పోతారు, వాళ్ళే పోతారు, उनका पाप उन्हीं को लेके जाएगा, ఎందుకులే मुझे क्या करना, మనకెందుకులే, हमें क्या करना, మన దావని మనం పోదాం అనుకున్నాడా। अपने रास्ते में हम चुपचाप चले जाएंगे, ऐसा सोचा क्या। జాగ్రత్తగానండి, ध्यान से ఏమి सुनिए, నేర్చుకోవాలి యేసు ప్రభు ద్వారా మనం, यीशु मसीह के द्वारा हमें क्या सीखना चाहिए। క్రైస్తవులుగా మనం ఏమి నేర్చుకోవాలో చూడండి ప్రియులారా। हम क्रिश्चियन हैं, हमें क्या सीखना चाहिए देखिए। బైబుల్ ఏమి నేర్పుతుంది మనకి, बाइबल हमें क्या सिखाती है, ఈ చాప్టర్ మనకేమి నేర్పుతుంది, ये अध्याय हमें क्या सिखाता है, జాగ్రత్తగా గమనిద్దాం। ध्यान देंगे। ఈ చాప్టర్ మనకేమి నేర్పుతుందో జాగ్రత్తగా ये గమనిద్దాం। अध्याय हमें क्या सिखाता है, ध्यान से सुनेंगे। తరువాత उसके बाद మీరు మరి ఆ యోహాను సువార్త यूहन्ना सुसमाचार, చూడండి, చేయండి అందరూ। सब खोलिए, యోహాను సువార్త यूहन्ना सुसमाचार 2వ అధ్యాయము। दूसरा अध्याय। ఇక్కడ యోహాను గారు ఏం రాశాడో చూడండి, यहाँ पे यूहन्ना क्या लिखता है, 12 నుంచి 16, 12 से 16 तक। 12 నుంచి 16 చూడండి। इसके बाद वह और उसकी माता और उसके भाई और उसके चेले कफरनहूम को गए और वहां कुछ दिन रहे। यहूदियों का फसह का पर्व निकट था और यीशु यरूशलेम को गया। उसने मंदिर में बैल, भेड़ और कबूतर के बेचने वालों और सराफों को बैठे हुए पाया। तब उसने रस्सियों का कोड़ा बनाकर सब भेड़ों और बैलों को मंदिर से निकाल दिया और सराफों के पैसे बिखेर दिए और पीड़ों को उलट दिया और कबूतर बेचने वालों से कहा, इन्हें यहाँ से ले जाओ, मेरे पिता के घर को व्यापार का घर मत बनाओ। ఇక్కడ ఏం రాశాడు, పస్కాకి పండుగకి వెళ్ళడం రాశాడు। यहाँ के फसह के पर्व में गया था करके लिखा हुआ, అంటే मतलब యేసు ప్రభు చనిపోబోయే వారం ముందు ఈయన యెరూషలేంకి వెళ్ళాడు। यीशु मसीह अपनी मृत्यु के 1 हफ्ता पहले ही यरूशलेम में गया, కానీ ఏటాట వెళ్తానే ఉంటాడు తల్లిదండ్రులతో పాటు। लेकिन अपने माता पिता के साथ हर साल वो जाता था। చిన్నతనం నుంచి ఆయన తన తల్లిదండ్రులతో పాటు వెళ్తానే ఉంటాడు। बचपन से अपने माता पिता के साथ जाता रहता था। ఆయన 30 సంవత్సరాలప్పుడు సేవ మొదలుపెట్టిన తర్వాత కూడా ఏటాట వెళ్తానే ఉండేవాడు। 30 साल की उम्र हो गई जब सेवा करना उसने शुरू किया, तब भी हर साल वो जाता रहता ఇది था। ఆఖరి టైం, ఇక ये आखिरी समय, ఆఖరి గడి ఆయన आखिरी समय, వారం రోజుల ముందు వెళ్ళాడు। 1 हफ्ते पहले गया, వెళ్ళి ఆ యొక్క మందిరంలో జరుగుతున్న విషయాలన్నీ చూశాడు। मंदिर में क्या क्या हो रहा है इन सब पर उसने ध्यान दिया। మనం అనుకోవచ్చు, हम सोच सकते हैं, ఏంటి యేసు ప్రభు ఇంత కట్టినోడు, क्या ఇట్ట కొడతాడా, क्या यीशु मसीह इतना कठोर है, इतना मारता है, ఇట్ట కొడతాడా, क्या इस तरह मारता है, ఏంది ఈయనకి కూడా కోపం వచ్చుద్దా क्या इसको भी गुस्सा आता है। అనేవాళ్ళు ఉంటారు పిల్లారా। ऐसे लोग भी होते हैं, అంటే అర్థం చేసుకోవడం కష్టం, मतलब समझना बहुत मुश्किल ఎందుకంటే है, పరిశుద్ధాత్మ ఉంటేనే మనకు చెప్తాడు। क्योंकि पवित्र आत्मा होगा तभी हमें దేవుని बताएगा। కార్యాలు ఆయనే చెప్తాడు, परमेश्वर के कार्य वही बता सकता మన है, ఆత్మ చెప్పడు। हमारी आत्मा नहीं बता మనం सकती। ఇంకో రకంగా हम ఆలోచించుకుంటాం। तो कई और तरीके से उस बात को అందుకే ఈ सोचते భేదాలు हैं, వస్తున్నాయి। इसलिए ये भेदभाव हो रहे हैं। అందరూ ఒకే బైబిల్ చదువుతున్నారు, सब एक ही बाइबल पढ़ रहे हैं, అందరు కాపర్లు ఒకే బైబిల్ చదువుతున్నారు, सब पासवान एक ही बाइबल पढ़ కానీ रहे हैं। ఎందుకని మార్పులు వస్తున్నాయి అంటే क्यों संदेशों में बदलाव है? పరిశుద్ధాత్మ లేక। बिना पवित्र आत्मा के। ఆయన తప్పేం రాయలా, उसने कुछ गलत नहीं ఆయన लिखा, ఒకే కరెక్ట్ ఏవులో రాశాడు। उसने एक ही तरीके से ही लिखा है, ఇవి తంత్రాలు మనం కల్పించుకున్నాం। अलग अलग अर्थ हम निकाल लेते हैं। కానీ ఇక్కడ జాగ్రత్త మనం గమనిస్తే लेकिन यहाँ ध्यान दे तो ఈయన ఏదో పెద్ద అహంభావం కలిగిన వాడని, ये घमंडी है, అరే ఈయన ఏదో పెద్ద కఠినుడని बहुत कठोर है, అనుకోబాక। ऐसा मत सोचिए। ఆయన స్వభావాన్ని గురించి బైబిల్ రాయబడింది। उसके स्वभाव के बारे में बाइबल में लिखा हुआ है। మత్తయి సువార్త 11:29 రాయబడింది। मत्ती सुसमाचार 11:29 में మీరు लिखा हुआ है। చదివితే అక్కడ కనపడు। आप यहाँ पढ़ेंगे तो आपको समझ ఆయన में आएगा। సాత్వికుడు, वो बहुत ही नम्र దీన है, మనస్సు గలవాడు। बहुत ही दीन मन रखने वाला है, సాత్వికుడు, ఆయన దీన మనస్సు కలిగిన వాడు। नम्र है और बहुत ही చదవండి, मजबूत చూడండి है। అక్కడ చదవండి ఏముంది రాసింది। मेरा जुआ अपने ऊपर उठा लो और मुझसे सीखो, हाँ। क्योंकि मैं नम्र और मन में दीन हूँ। చూసారా, సాత్వికుడు అంట, దీన మనస్సు గలవాడు। మరి ఇదెందుకండి ఇలా చేశాడు పాస్టర్ అని అడగొస్తున్నారు। आप ये सोच सकते हैं, पूछ सकते हैं, फिर पास्टर जी उसने ऐसा क्यों किया। కానీ लेकिन ప్రియులారా, प्रियो, అది దేవునికి ప్రతిష్ఠించినటువంటి అది మందిరం। वो परमेश्वर के लिए प्रतिष्ठित मंदिर है। అక్కడ దేవునికి బలులు అర్పిస్తారు, वहाँ परमेश्वर के लिए बलि चढ़ाई जाती है, అక్కడ దేవునికి ఆరాధన జరుగుతుంది। वहाँ परमेश्वर की आराधना కానీ होती ఇక్కడ है। ఏం జరుగుతుంది, लेकिन यहाँ पे क्या हो रहा క్రయ है, విక్రయాలు జరుగుతుంది। लेन देन हो रहा है।
అంత వ్యాపారం జరుగుతుంది. पूरा व्यापार चल रहा అది है, వ్యాపారానికి కట్టింది కాదు. वो व्यापार के लिए नहीं बनाया गया। నేను 5-6 సంవత్సరాల క్రితము मैं 5-6 साल ఒక पहले చర్చి ముందుగా వస్తున్నాను. मैं एक चर्च के सामने से जा रहा था। ఆ చర్చి ఆవరణాన్ని ఏదో ఫంక్షన్ కి ఇస్తే అక్కడ డిస్కో పాటలు పెట్టారు. चर्च के आंगन को किसी फंक्शन के लिए दिया गया, तो वहाँ पे डिस्को के गीत लगाए रहे, అంటే అద్దెకి రెంట్కి ఇచ్చుంటారు. मतलब रेंट में दिया होगा। అది చర్చి. वो तो चर्च है। అక్కడ ఏం జరుగుతుంది? वहाँ क्या हो रहा था? డిస్కో పాటలు. डिस्को लगा रखा था। చూశారు ప్రియులారా, ఈ రోజు కూడా ఈ రోజులు ఉండాలి అలాంటి వాళ్ళు. आजकल भी ऐसे लोग हैं। ఆ రోజు కోప్పడిన యేసు ప్రభు ఈ రోజు కూడా కోప్పడతాడు. उस समय गुस्सा हुआ यीशु मसीह आज के दिन भी गुस्सा होगा। చూసి చూడడు ఊరుకోడు. देखकर अनजान नहीं रहेगा। నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు कल और आज हमेशा एक सा रहने वाला ఆయన యొక్క परमेश्वर। ఎదురుగా తన దేవునికి తన తండ్రికి ఏదన్నా అవమానం జరిగితే తన నామంలో ఉన్న ఈ భూమి మీద పేరు పెట్టబడినది ఏదన్నా జరిగితే ఒప్పుకోడు ఆయన. अपने पिता के नाम का अपमान होगा तो वो नहीं सहेगा। అలాంటప్పుడు तब మత్తయి రాశాడు, मत्ती ने लिखा ఆయన है, యోధా గోత్ర కొదవ సింహము वो అని. यहूदा का सिंह है, ఆయన ధైర్యశాలి కలిగిన వాడు. वो बहुत ही हिम्मत रखने वाला है। అందుకే అన్నాడు इसलिए कहता है ప్రకటన 5:5లో, प्रकाशित वाक्य 5 యోధా గోత్ర కొదవ సింహము. यहूदा का सिंह है। ఆ సింహము దగ్గర దేవునికి అవమానం జరిగితే ఒప్పుకోడు ప్రియులారా. उस सिंह के पास परमेश्वर का अपमान होगा तो वो नहीं सहेगा, ఒప్పుకోడు ప్రియులారా. नहीं सहेगा। అందుకే इसलिए లేఖన భాగాలు చూస్తే लेखन भाग को देखेंगे तो చూడండి, देखिए యెషయా यशायाह 56:7 చదవండి. 56 7वां वचन ప్రవక్తల ఆ पढ़ेंगे। మందిరం గురించి ఏమని పలికారు? नबियों ने उस मंदिर के बारे में क्या कहा? ప్రవక్తల యొక్క మాటలు నెరవేర్తానికి యేసయ్య వచ్చాడు. नबियों की बातों को पूरा करने के लिए यीशु లేకపోతే मसीह आया। ఈయన మసీహే కాదు, नहीं तो ये मसीही नहीं మసీహ్ है, కాదు ఈయన. मसीही नहीं है। చూడండి देखिए 56:7 56:7 చూడండి ఏం उनको రాసిన. मैं अपने पवित्र पर्वत पर ले आकर हाँ। अपने प्रार्थना के भवन में हाँ। आनंदित करूंगा। हाँ। उनके होम बलि और मेल बलि मेरी वेदी पर ग्रहण किए जाएंगे, क्योंकि मेरा भवन सब देशों के लोगों के लिए प्रार्थना का घर చూసారా कहलाएगा। ఇక్కడ ఏం జరుగుతుంది అంటున్నాడు? क्या होगा यहाँ कहता है? ఏం జరుగుద్ది? నా బలిపీఠం మీద అర్పించెదరు దహన బలులు. ఏం జరుగుతుంది? బలులు జరుగుతాయి అక్కడ. वहाँ पे बलि चढ़ाई जाती है। నా మందిరము సమస్త జనులకు నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం. ప్రార్థనా మందిరం అనబడును. చూసారా, అలాంటి ప్రార్థనా మందిరాన్ని వీళ్ళు ఏం చేశారు? इस तरह के प्रार्थना के मंदिर का इन्होंने क्या किया? కోపం రాదా? गुस्सा नहीं आएगा क्या? దేవుల్లో ఉన్న వాళ్ళకి అందరికి కూడా కోపం వస్తుంది. प्रभु में जो रहते हैं उन सबको गुस्सा आएगा। తర్వాత उसके बाद ఇర్మియా इर्मिया ప్రవక్త इर्मिया नबी ఏం చెప్పాడు? क्या कहता है? 7:11 7:11 ఇర్మియా 7:11 ఇర్మియా ఇక్కడ తీయండి, ఇర్మియా పుస్తకం తీయండి. सब इर्मिया की पुस्तक निकालिए। ఆ 7:11 ఆ क्या ये भवन जो मेरा कहलाता है हाँ। तुम्हारी दृष्टि में डाकुओं की गुफा हो गया है? ఆ मैंने स्वयं ये देखा कि यहोवा की यह वाणी है। నేనే చూశాను. मैंने ही देखा है। ఏమన్నాడు? क्या कहता है? నేనే చూశాను, मैंने ही देखा है, యెహోవాకి ఇది వాణి. यहोवा की ये वाणी है। ఏమన్నాడు? నాదని చాటబడిన నాదని చాటబడిన ఈ మందిరము ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ మీ దృష్టికి దొంగల గుహ అయినదా? ఆలోచించుడి. నేనే ఈ సంగతి కనుగొన్నాను. సరా సారీ ఏమన్నాడు మోషే? एक बार मूसा ने क्या कहा? అయ్యా మీ సనుగులు గొడుగులు ఆయనే అన్నాడు. तुम्हारा कुड़कुड़ाना उसने सुन लिया। వాళ్ళు అరణ్యంలో మోషే మీద సరిగిన గొడుగుళ్ళు అంటుకుంటాడు. మోషే నేనేను అనుకోబాకండి, ఆయన కూడా అన్నాడు. जो उस पर कुड़कुड़ा रहे थे, मूसा ने कहा तुम सोच रहे होंगे मैंने ही सुना है, लेकिन परमेश्वर ने भी तुम्हारा कुड़कुड़ाना सुना। ప్రియులారా, प्रियो మన ఏకైక పరిశుద్ధ సత్య దేవునికి ఆరాధనకు నియమించినటువంటి ఆ ఆవరణంలో జరుగుతున్నటువంటి ఆ చెడ్డ కార్యాలను చూసి యేసు చలించిపోయాడు. हमारे एक सच्चे परमेश्वर के लिए बनाए गए उस आराधना के आंगन में क्या हो रहा था, उसको देखकर यीशु मसीह को बहुत ही गुस्सा आया। మీకు తెలుసు, आपको पता है ఫినెహేసు फिनेहेस ఒప్నిస్ ओपनी हाउस ఏం చేశారు తెలుసా? क्या किया उसने? ఆ మందిరం దగ్గరకు వచ్చిన వాళ్ళందరితోటి చెడ్డ కార్యాలు చేస్తూ పేరాశకు లోబడ్డారు. ప్రియులారా, उस मंदिर में होने वाले हर गलत कार्यों के लिए उन्होंने ही आगे कदम उठाया। అక్కడ పేరాసి వక్ర బుద్ధితో ఉన్నారు. वहां पे टेढ़े मेढ़े लोग थे। ఆ బలులు అర్పించే ఆ మాంసం ఉడక్క ముందే కొండల దగ్గరికి పోయి అదిగో యాజకుడికి కావాలి అని చెప్పి, లేదయ్యా వండుతున్నావు అంటే కాదు 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 మా యాజకుడు పచ్చి మాంసం కావాలి అన్నారు. वहां पे पशुओं की बलि चढ़ाई जाती थी, वो मांस पकने से पहले ही हमारे याजक को मांस चाहिए करके लेके जाते थे। वो कहते थे पकने दो, कहते नहीं हमें कच्चा मांस ही चाहिए करके लेके जाते थे। ఎందుకని పచ్చి మాంసం? क्यों कच्चा मांस? బాగా మసాలాలు వేసుకొని अच्छे से खुद मसाला डालकर బాగా వేసుకొని अच्छे से पकाकर ఈ యాజకులు బాగా వండుతుంటారు అన్నమాట. याचक लोग को अच्छे से पका के खाते हैं। మందులు విందులు शराब पीते हुए, వినోదాలు आनंद मनाते हुए, ఉంటాయి ప్రియులారా. ऐसा होता है प्रियो। అందుకే इसलिए ఆ ఫినెహాసు ఒప్నిస్ ని దేవుడు ఏం చేశాడు? ओपनी फिनेहास का क्या किया परमेश्वर ने? ఆ ఇద్దరు రణరంగంలో చంపేశాడు. युद्ध भूमि में उनको मार डाला। అసలు వంశంలో ఎవరు లేకుండా చేద్దాం. उनके वंश में किसी को भी नहीं छोड़ा। అందుకని ప్రియులారా, इसलिए प्रियो
ఇక్కడ జాగ్రత్తగా మనం గమనిస్తే यहाँ पर अगर हम ध्यान ఈ दें तो భూమి మీద इस पृथ्वी पर భౌతిక రూపంగా बाहरी रूप से देखा जाए तो యేసు ప్రభు యొక్క నామములో కట్టబడింది మందిరం. यीशु मसीह के नाम से बनाया गया है मंदिर, అందుకనే इसलिए ఆ మందిరం మీద సిలువ పెడతారు. उस मंदिर के ऊपर क्रूस चढ़ाया जाता है। ఎందుకు పెడతారు సిలువ? क्यों रखते हैं क्रूस? గుర్తు, पहचान, దండం పెట్టుకోవడం కాదు, दंडवत करने के लिए नहीं, గుర్తు. पहचान है। అంటే ఆ సిలువ చూస్తే मतलब उस क्रूस को देखे तो ఓహో ఇది యేసు క్రీస్తు యొక్క దేవాలయము, ఇక్కడ ఆరాధన జరుగుద్ది అని ये यीशु मसीह का मंदिर है, यहाँ पे आराधना होता है, గుర్తింపు కొరకు. पहचान। కానీ వీళ్ళు ఏం చేశారు? लेकिन इन्होंने क्या किया? దండం పెడుతున్నారు नमस्कार करने लगे। క్రైస్తవులు. क्रिश्चियन అంటే వాక్యం తెలియని వాళ్ళు, जिनको वचन नहीं पता, సరైన సహవాసం లేని వాళ్ళు, अच्छी संगति के बारे में जिन्हें नहीं पता, వాడు సిలువ వైపు దండం పెడతారు. क्रूस को देखकर दंडवत करते हैं, అది తప్పు. वो गलत है। ఎప్పుడు ఈ భూమి మీద ఎవరికి దండం పెట్టదు. इस पृथ्वी पर किसी को भी दंडवत मत करो। నీ సమానతలో దేవుడు లేడు. आपके समान, आपके सामने परमेश्वर ఆయన नहीं ఎక్కడ है। ఉన్నాడు? वो कहाँ पे है? పరలోకంలో ఉన్నాడు. स्वर्ग में है, పరలోకంలో ఉన్నాడు ఆయన. स्वर्ग में है वो, నీ యొక్క సమానతలో లేడు. आपकी समानता में नहीं है। అందుకని ఇక్కడ దండం పెట్టబాక. ऐसे दंडवत मत कीजिए, ఎప్పుడు దండం పెట్టబాక. कभी भी मत कीजिए। భూమి కింద దండం పెడుతూ, पृथ्वी की ओर सर झुकाकर ఆ दंडवत సిలువ करना, చూసి దండం పెడుతూ क्रूस को देखकर दंडवत దేవుడు करना, కోపం వస్తుంది. परमेश्वर को गुस्सा आएगा। చిన్న చిన్న విషయాల్లో కూడా దేవునికి కోపం छोटे వస్తుంది. छोटे विषयों में भी परमेश्वर को गुस्सा आएगा। అందుకని చిన్న కొద్దిలో నమ్మకంగా ఉంటే इसलिए थोड़े में ही भरोसेमंद रहोगे तो పెద్ద వాటిలో నమ్మకంగా ఉంటాం. बड़े बड़े विषयों में भी भरोसेमंद అందుకని रहोगे। జాగ్రత్తగా ఉండాలి పిల్లలు. इसलिए बड़े ध्यान से रहना चाहिए। బైబిల్ వాక్యాలు వింటున్నప్పుడు మనము बाइबल का वचन जब हम ఏది सुनते हैं, చెయ్యొచ్చో ఏది చేయకూడదో నేర్చుకోవాలి. क्या करना चाहिए क्या नहीं करना चाहिए सीखना है हमें। అందుకే ప్రియులారా, इसलिए प्रियो, యేసు ప్రభువుకి లోపల ఉన్నటువంటి హృదయం రగిలిపోయింది. यीशु मसीह का अंदर जो हृदय था बहुत क्रोध से भर गया, చాలా కోపం వచ్చింది. बहुत ही ज्यादा गुस्सा आ गया। దాన్ని బట్టి మనకు అర్థమైంది నిజమైన మెస్సయ్య ఈయనే. इससे हमें पता चलता है कि सच्चा मसीह यही నిజంగా है। రక్షణ పొందిన వాళ్ళ వ్యక్తిత్వం అప్పుడే మనకు తెలుస్తుంది. उद्धार पाए हुए व्यक्ति का स्वभाव में तभी समझ में आ जाता है। ఎవరైనా ఏమైనా బైబిల్ గురించి ఉంటే ఓర్చుకోలేము. कोई भी बाइबल के विरुद्ध कुछ बोले तो हम सह नहीं पाएंगे, ఓర్చుకోలేము. सह नहीं पाएंगे। వెంటనే చెప్పాలి, तुरंत कहना है, వెంటనే సమాధానం చెప్పాలి. तुरंत उत्तर देना है। నువ్వు గనక ఏం మాట్లాడకపోతే अगर आप कुछ भी नहीं बोल रहे అంటే तो నీ రక్షణ గురించి నీకు అంత అనుభవం లేదు. मतलब आपके उद्धार का अनुभव आपके अंदर है ही नहीं। దేవుడు అంటే నీకు అర్థం తెలియదు. मतलब परमेश्वर क्या है आपको खुद भी ढंग से नहीं पता। అంటే ఆయన గురించిన ఆరాటం నీ హృదయంలో అసలు లేనే లేదు. मतलब उसके विषय में कोई उत्तेजना आपके हृदय में है ही नहीं, లేనే లేదు. है ही नहीं। కానీ ప్రియులారా, लेकिन प्रियो, జాగ్రత్తగా మీరు గమనిస్తే ध्यान दे, ఈనాడు కూడా आजकल भी మతం ముసుగులో ధనం సంపాదించాలని చూసేవారు చాలా మంది ఉన్నారు. धर्म की आड़ में पैसे कमाने के लिए बहुत से लोग देखते हैं। మీరు చూసారో చూడలేదు. आपने देखा कि नहीं? నేను మొన్న ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్ వెళ్ళినప్పుడు जब मैं अभी कुछ महीने पहले आंध्र प्रदेश गया था, ఇగో చర్చి ఆస్తులను అమ్ముకుంటున్నారంట. चर्च की सारी संपत्ति को लोग बेच रहे हैं, అమ్ముకుంటున్నారంట. बेच रहे हैं। మొన్న నేను ఇక్కడ ఆ ఆటో వ్యక్తిని పిలిచి నేను ఏరే సేవకి వెళ్దామని పిలిచాను. यहाँ पे एक ऑटो वाला रहता है, मैंने उसको बुलाया सेवा में जाना है करके। అంకుల్ మీరు పాస్టర్ గారా అని అడిగాడు. उसने पूछा कि अंकल आप पास्टर जी हैं? పాస్టర్ గారు అన్నా. मैंने कहा हाँ मैं पास्टर जी हूँ। ఎక్కడికి వెళ్తాను అన్నాడు. कहाँ जाना है उसने पूछा। చర్చికి వెళ్ళాలయ్యా. मैंने कहा चर्च में जाना है। మాటలు అన్నాడు. बातों बातों में उसने कहा, అంకుల్ చూడండి, अंकल देखिए ఇదిగో ఈ చర్చిలో పూరా స్థలాలని అమ్ముకున్నారు అంకుల్. इस चर्च की जितनी भी जगह थी उन्होंने बेच डाला। ఈ మధ్యనే స్థలం అమ్మాడు ఒక అతను, अभी एक व्यक्ति ने जगह बेची, పాస్టర్ గారు. वो पास्टर है। అది వాళ్ళకి తెలిసి जब इनको पता चला, ఆ పాస్టర్ గారు పోయి పాస్టర్ గారిని కొట్టబోయారంట. पास्टर जी के पास गए पास्टर को मारने के लिए। ఎందుకు అమ్మేవు నువ్వు? तुमने वो चर्च की जगह क्यों बेची? చూసారా ప్రియులారా, देखा प्रियो, ఉచితంగా ఇచ్చారు. मुफ्त में दिया गया है। ఉచితంగా ఇచ్చిన స్థలాలని मुफ्त में दी गई जगह को వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు ఇష్టం అమ్ముకు తిరుగుతున్నారు. अपने मन मर्जी से पैसों के लिए बेच रहे हैं, తాగి తందనాలు ఆడుతున్నారు. पी रहे हैं, शराब पी रहे हैं। భయం లేదు, डर नहीं है, అస్సలు భయం లేదు. बिल्कुल भी डर नहीं है। ఒక విషయం జాగ్రత్తగా గమనించాలి. एक विषय पर ध्यान दीजिए, మరి మనకి లోపల మన కోపం ఉందా? कि अंदर इस विषय में गुस्सा है అయ్యో हमारे, ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరు? ये लोग क्यों ऐसा कर रहे हैं, ఎందుకు దేవుని యొక్క స్థలాలు ఈ రకంగా అమ్ముకుంటున్నారు? क्यों प्रभु की जगह को इस तरह बेच रहे हैं? ఇప్పుడే కాదు ప్రియులారా, अभी ही नहीं, సైతాను ఆది నుంచి ఆ మనిషి పుట్టిన దగ్గర నుంచి కూడా పని చేస్తానే ఉంది. शैतान जब से मनुष्य का जन्म हुआ है तब से ऐसा ही कार्य करता जा रहा है। మీరు చూడండి, आप देखिए యోహాను సువార్త यूहन्ना सुसमाचार 12వ అధ్యాయం. అందరు 12वां తీయండి, अध्याय, सब అందరు लोग తీయండి. निकालिए। యేసు ప్రభువు పక్కన ఉన్న వ్యక్తే यीशु मसीह के बगल में रहने वाला व्यक्ति ही అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూస్తున్నాడు, अद्भुत कार्य आश्चर्य कार्य वो देख रहा है, చమత్కారాలు చూస్తున్నాడు. चमत्कार वो देख रहा కానీ है, ఒక్క బుద్ధి మారలేదు. फिर भी उसका टेढ़ा स्वभाव नहीं बदला। అందరూ అన్నారు, सबने कहा అయ్యా నువ్వు జీవంగల దేవుని కుమారుడు అయ్యా तुम जीवित परमेश्वर के पुत्र हो। అన్నా. ఆ మాట అన్నాడు ఆ నోటితోనే. उसने खुद अपने मुंह से ही बात कही। చూడండి, देखिए 12వ అధ్యాయం 4 నుంచి 6 చదవండి. 12वां अध्याय 4 से 6 पढ़ेंगे। परंतु उसके चेलों में से यहूदा इस्करियोती नामक एक चेला जो उसे पकड़वाने पर था, हाँ। कहने लगा
यह इत्र 300 दिनार में बेचकर कंगालों को क्यों ना दिया गया? उसने यह बात इसलिए नहीं कही कि उसे कंगालों की चिंता थी, हाँ। परंतु इसलिए कि वह चोर था और उसके पास उनकी थैली रहती थी हाँ। और उसमें जो कुछ डाला जाता था वह निकाल लेता था। చూసారా ఏందన్నాడు? ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నారు? क्यों इतना खर्चा करते हो? ఎత్తర 300 దేనారాలు ఒక కలిపి స్త్రీ అతనికి ఆ అభిషేకం చేస్తుంది ఆ యొక్క ఇత్తడితోటి. एक स्त्री यीशु मसीह का अभिषेक कर रही थी इत्र से। అరే ఎందుకు ఈ రకంగా పాడు చేస్తున్నావు? उसे कहने लगा क्यों इस तरह इसको खराब कर रही हो? ఎందుకు చక్కగా అమ్ముకుంటే డబ్బులు వస్తాయి కదా, अच्छे से बेचोगी तो पैसे मिलेंगे ना, పేదలకు ఇస్తాం కదా. गरीबों को दे देंगे ना। కానీ అక్కడ పరిశుద్ధాత్ముడు రాయించాడు ఆ మాటను. लेकिन वहां पे पवित्र आत्मा ने ये बात लिखाया, కాదు కానీ ఇది పేదల మీద శ్రద్ధ కలిగి కాదు, ये गरीबों ఉండి వాడు దొంగ అయ్యుండి డబ్బు సంచి అతని ఆ డబ్బు సంచి అతని వద్ద ఉంది, దొంగిలించుచూ వచ్చెను. చూసారా ప్రియులారా, देखा प्रिय, మన సంఘంలో ఒక సహవాసులు ఒక అతను చెప్తున్నాడు, हमारी कलीसिया की संगति में भी एक व्यक्ति है, దేవుని సొమ్ము అంటే ఇచ్చల విడియో ఖర్చు పెడతారు. परमेश्वर का पैसा है जानकर उसको खुल्लम खुल्ला खर्च करते हैं। రేపు పైసా లెక్క ఉంటుంది అక్కడ. कल के दिन हर एक पैसा का हिसाब देना होगा। దైవదాసుడు అయినా సరే प्रभु का दास भी क्यों ना हो, వాళ్ళని కూడా వదిలిపెట్టడం. उसको भी नहीं छोड़ेगा। దేవుని డబ్బుకి హిసాబు ఇవ్వాలి, లెక్క ఇవ్వాలి. మనం प्रभु के पैसे का हिसाब हमें जरूर देना है। ఎవరికి లెక్క ఇవ్వాలి? किसको देना है? దేవుడికి. परमेश्वर को देना है। దేవుడు లెక్క చెప్పాలి రేపు మనం. परमेश्वर का हिसाब हमें बताना అందుకని है, ఆ యొక్క డబ్బును జాగ్రత్తగా వాడాలి. इसलिए उस पैसे को ढंग से हमें इस्तेमाल करना चाहिए। ఆ వ్యక్తి అంటాడంట, वो व्यक्ति कहता है ఎంత 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ దూరం నడపడానికంట, सिर्फ 1-2 किलोमीटर चलने के लिए బ్రదర్ దేవుని డబ్బులే కదా, परमेश्वर का ही पैसा है ना, ఆటో వేసుకెళ్దాం. ऑटो में चढ़ के जाएंगे, దేవుని డబ్బులే కదా, परमेश्वर का पैसा ही तो మన है। డబ్బులే ఏంది? हमारे पैसे थोड़ी ना है, బ్రదర్ ఇచ్చాడు కదా. ब्रदर ने तो दिए ये पैसे। అయితే బ్రదర్ ఇంకొక వ్యక్తి చెప్పాడు, और एक और व्यक्ति ने मुझे कहा, బ్రదర్ బస్ ఎక్కి వెళ్దాం, బస్ దగ్గరలో బస్ స్టాప్ బస్ ఎక్కి వెళ్దాం అంటే, नजदीक ही है ना अगला बस स्टॉप, हम बस में चढ़ के ఎందుకు जाएंगे। బ్రదర్? దేవుడి డబ్బులు కదా, क्यों ब्रदर? परमेश्वर के पैसे ही तो చర్చి है, డబ్బులు కదా, चर्च के पैसे ही तो, ఆటో వేసుకెళ్దాం, ऑटो चढ़ के जाएंगे, ఆటో వేసుకెళ్ళి ఆటో వేసుకొద్దాం, ऑटो में चढ़ेंगे, ऑटो में जाके మన आएंगे, డబ్బులు కాదు కదా. हमारे पैसे थोड़ी ना है। ఆ బ్రదర్ చెప్పాడు ఒక బ్రదర్, इस बात को सुनकर दूसरे ब्रदर ने आके मुझे बताया, అంటే డబ్బు మీద ఆశ, मतलब पैसों के ऊपर इच्छा, దేవుని డబ్బులతోటి కడుపు నింపుకోవటం. परमेश्वर के पैसों से अपना पेट भरना। ప్రియులారా, प्रियो, ఇలాంటి వాళ్ళు కూడా లోకలు ఉన్నారు. ऐसे लोग भी हैं इस संसार में। అందుకే इसलिए పౌలు తిమోతికి పత్రిక రాస్తున్నప్పుడు పౌలు గారు तिमोथियुस को पौलुस जब पत्रिका लिख रहा చాలా था, మంచి సావధానమైన హెచ్చరిక ఇచ్చాడు. एक अच्छी सावधानी वाली बात कही। 1వ తిమోతి पहला మీరు तिमोथियुस 6వ అధ్యాయంలో 5 నుంచి 12 వరకు మీరు చదివితే, 6वें अध्याय में 5 से लेकर 12 तक अगर आप पढ़े तो 1వ తిమోతి पहला तिमोथियुस 6వ అధ్యాయం 6वां अध्याय 1 నుంచి 1 से लेकर 5 నుంచి 5वें वचन से 12 लेकर వచనాలు 12वें वचन అక్కడ तक, ఎంత కరెక్ట్ చెప్పాడు తెలుసా? देखो कितने सही बात कही है वहां। చూడండి 5వ వచనం చదవండి. उन मनुष्यों में व्यर्थ रगड़े झगड़े उत्पन्न होते हैं जिनकी बुद्धि बिगड़ गई है और वे सत्य से विहीन हो गए हैं, जो समझते हैं कि भक्ति कमाई का द्वार है, అది पर చూసారా संतोष ఏమన్నాడు అక్కడ? లాభ సాధకం, దైవ భక్తి చాలా లాభ సాధకమైందంట. చెడిపోయిన మనసు కలిగిన వారు, చెడిపోయిన మనసు కలిగిన వారు इनका मन ही बिगड़ गया। అంటే అర్థం తెలుసా? मतलब क्या है? దైవ భక్తి ఏమైంది? परमेश्वर की भक्ति क्या बन गई? లాభ సాధకం అయిపోయింది. कमाई का साधन बन गया उनके ఒక लिए। 10 సంవత్సరాల క్రితం మాట, ये 10 साल पहले की बात है। ఒక ఊరు వెళ్ళాను, मैं एक गांव गया था, ఒక వ్యక్తిని చూపించి అంటున్నాడు, एक व्यक्ति को दिखा के कहता है, ఈ వ్యక్తికి ముందు ఒక్క పైసా కూడా లేదు, इस व्यक्ति के पास पहले एक भी पैसा नहीं था, ఈ మధ్యన కోటాలు పెడుతున్నాడు, आजकल प्रेयर मीटिंग्स रख रहा है, కోటాలు పెట్టి పెద్ద బిల్డింగ్ కట్టాడని చెప్పారు. मीटिंग्स रख के उसने एक बड़ा सा बिल्डिंग बना ఎట్లా दिया। అన్నాను నేను? मैंने कहा कैसे? జనాలకు వసూలు చేస్తాడంట, मीटिंग के लिए पैसे ले लेता है लोगों से, వసూలు చేస్తాడంట, पैसे लेता है, బాగా డబ్బులు వసూలు చేస్తాడు. बहुत ज्यादा पैसे लेता నేను है, పెద్ద సేవకుల్ని పిలుస్తున్నాను. और मैं बड़े बड़े सेवक लोगों को बुला रहा हूँ करके बोलता है। కొన్నిసార్లు कई बार అయ్యో రాలేకపోయారు సేవకులు, अरे सेवक लोग तो नहीं आ पाए, కూడికి పెట్టలేకపోయారు, मैं मीटिंग नहीं रख पाया, లక్షలు बोलता లక్షలు है। కాజేస్తాడు. ऐसे बोलकर लाखों पैसे उसने ले ఇప్పుడు लिए చూడండి మరి పెద్ద బిల్డింగ్ और కట్టి, एक बड़ा सा बिल्डिंग उसने बना लिया अपने लिए। మరి అంత డబ్బులుండి ఇంత పరిచర్య పెట్టుకుని ఇంత ఉద్యోగాలుండి చివరికి దేవుని దగ్గరికి వచ్చినాక ఆయన కోసం ప్రభు డబ్బులన్నీ పెట్టి మనం దరిద్రులైన వాళ్ళు ఉన్నారు. हमारे पास ऐसे लोग भी हैं, उनका नौकरी है, उनके पास पैसा है और अपना सारा पैसा प्रभु को देकर कंगाल बने हुए लोग भी हैं, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ऐसे लोग भी हैं। కాబట్టి इसलिए పౌలు గారు అంటారు, यहाँ पे ఇది पौलुस कहता భక్తి है, అనేది లాభసాయకంగా ఉందంట. ये भक्ति जो है इनके लिए कमाई का द्वार बन गया है। అర్థమైందా? समझ में आ रहा है? నేను ఒక ఊరు వెళ్ళినప్పుడు जब मैं गांव गया, వాక్యం చెప్పినాక वचन जब मैंने बताया, ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి అంటాడు, एक व्यक्ति मेरे पास आके कहता है, అయ్యా
వీడిని బైబిల్ స్టడీ పంపిద్దామయ్యా, इसको मैं बाइबल स्टडी भेजना चाहता हूँ। వీడు చక్క చండాలని తిరుగుతున్నాడు, ये अवारों की तरह घूमता जा रहा है, తాగుతున్నాడు, शराब पी रहा है, పేకాటలు ఆడుతున్నాడు, जुआ खेल रहा है। ఈ నా ట్రైనింగ్ కన్నా పంపిస్తే कम से कम बाइबल ट्रेनिंग में भेजूंगा तो ఎట్టక్కడ పాస్టర్ చెయ్యయ్యా, किसी ना किसी तरह इसको पास्टर बना दो, ఏదో సంపాదించుకుంటాడు అంటున్నాడు. कुछ कमा लेगा। నా గుండె పగిలిపోయింది. मेरा हृदय उसी टाइम फट गया। ఊరి బాబు, अरे बाप रे, అంటే ఇక్కడ పేకాట ఆడుతున్నాడు, దొంగతనం చేస్తున్నాడు, బూతులు మాట్లాడుతున్నాడు, అమ్మాయిలు అమ్మడ తిరుగుతున్నాడు, వీడు తీసుకెళ్లి బైబిల్ స్టడీ చేయాలంట. मतलब ये लड़ाई झगड़े कर रहा है, गालियां दे रहा है, जुआ खेल रहा है, लड़कियों के पीछे जा रहा है, इसको बाइबल स्टडी के लिए भेज, ఇతను రేపు పాస్టర్ అవుతాడు. और कल के दिन ये पास्टर बनेगा। అదేంటి అన్నయ్య అట్లా అంటావంటే, मैंने कहा ऐसे ఈ क्यों बोल రోజుల్లో रहे ఇదే भैया? కదా బాగుంది, वो कहने लगा आजकल कमाई के लिए यही अच्छा लग रहा है ఇది ना? బాగుందయ్యా, यही बहुत अच्छा लग रहा ఏం है। బాధ బంది లేదు. कोई दुख नहीं, कोई ఏ ఇబ్బంది परेशानी, లేదు. कोई परेशानी नहीं। చూడండి ప్రియులారా, देखिए प्रिय, దేవుని పరిచర్యని ఎంత హీనంగా చూస్తున్నారు. परमेश्वर की सेवा को कितना नीचे दृष्टि మరి से देखा ఈనాడు जा रहा है। మనకి మరి మన కనీసం మనం వ్యక్తిగతంగా కూడా ఆలోచిస్తున్నాం ఏంటి తప్పు అని. हम कभी भी इस विषय के बारे में सोच रहे हैं कि ऐसा क्यों हो रहा है गलत? అలాంటి వాళ్ళు మనం హెచ్చరిస్తున్నాం. ऐसे लोगों को हम सावधान कर रहे हैं क्या? నేను వెంటనే అన్నాను, मैंने तुरंत कहा, అనే ఇతను చర్చికి వెళ్తాడా అని అడిగాను. क्या भैया ये चर्च में जाता है? చర్చియా? चर्च? ఈడెందుకు వెళ్తాడు చర్చికి? ये क्यों जाएगा चर्च? ఈడు వెళ్ళడయ్యా, ये नहीं ఈడు जाता, పొలాల మీద తిరుగుతాడు. ये खेतों के पीछे इधर उधर घूमता ही रहता है। అన్నయ్య, ఒక మంచి సంఘ కాపరి దగ్గరికి వెళ్ళి మంచిగా నేర్చుకోమనండి. पहले एक अच्छे पासवान के पास जाके अच्छे से सीखने के लिए बोलो। ముందు మారు మనసు, पहले मन फिराने के लिए बोलो, బైబిల్ స్టడీగా. बाइबल स्टडी नहीं। ముందు బైబిల్ చదవమనండి. पहले अच्छे से बाइबल पढ़ने के लिए बोलो, మారు మనసు ఉండాలి. मन फिराव होना चाहिए। ప్రియులారా, प्रियो, జాగ్రత్తగా గమనించండి. ध्यान ఇంకా दीजिए। చదవండి, 6వ వచనం చదవండి. और 6वें वचन में पढ़ेंगे, पर संतोष सहित भक्ति बड़ी कमाई है। సంతోష संतोष सहित, సంతృప్తి సహితమైన సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ గొప్ప లాభ సాధకం అయిపోయిందంట. ఇంకా क्योंकि ना हम जगत में कुछ लाए हैं, ना कुछ ले जा सकते हैं। ఆ, यदि हमारे पास खाने और पहनने को हो तो इन्हीं पर संतोष करना चाहिए। అది పరిశుద్ధాత్మ ఏం చెప్తున్నాడు మనకి? पवित्र आत्मा हमें क्या बता रहा है? ఈ లోకంలో మనం ఏమీ తేలేదు, इस संसार ఏమి తీసు ఇక్కడ నుంచి ఏమీ తీసుకెళ్ళలేవు. కాగా అన్నవస్త్రం గలవారమై అన్న వస్త్రము గలవారమై వాటితో తృప్తి పొంది వాటితో తృప్తి పొందేదము. అందుకే మన యేసు ప్రభులు వారు ప్రార్థన నేర్పుతున్నప్పుడు ఏనాటి చింత ఆనాటికే, ఏనాటి అనుదినాహారము మాకు దయచేయమన్నారు. इसलिए यीशु मसीह जब प्रार्थना करता है, हमारे दिन भर की रोटी आज हमें दे करके कहता है। రేపు గురించి చింత ఆలోచించబో, कल के बारे में मत सोचो, ఈ రోజు చింత ఈ రోజుకి. आज की चिंता आज के लिए। ప్రార్థన చెయ్యి, प्रार्थना करो, ప్రార్థన చెయ్యి. प्रार्थना करो। ప్రియులారా, प्रियो, నీతిగా బ్రతకాలి. हमें धार्मिकता से जीना चाहिए। కాబట్టి इसलिए ఇక్కడ యేసు ప్రభులు వారు ఈయన మీరు 2వ అధ్యాయం యోహాను సువార్త 19వ వచనంలో చూస్తే ఒక గొప్ప మాట మాట్లాడాడు చూడండి. అక్కడ यूहन्ना सुसमाचार 2 अध्याय 19वें वचन में देखिए, बहुत अच्छी बात कही है यहाँ पे। అక్కడ ఒక మంచి మాట మాట్లాడు చూడండి. यीशु ने उनको उत्तर दिया, हाँ। इस मंदिर को ढा दो हाँ। और मैं इसे 3 दिन में खड़ा कर दूंगा। చూసారా ఏమన్నాడు? क्या कहा? ఈ దేవాలయాన్ని పడగొట్టేసేయండి, 3 దినముల్లో నేను 3 దినములు లేపేస్తాను. చూసారా? ఎందుకని ఆ మాట చెప్పండి ప్రియులారా? क्यों कहा ये बात बताइए? ఎందుకని అన్నాడు? क्यों कहा? ఈ దేవాలయంలోకి వచ్చి కూర్చుంటున్నారు గాని వీళ్ళ యొక్క మనసులు, వీళ్ళ యొక్క ఆలోచనలు, వీళ్ళ యొక్క చేష్టలు మారలా. ये मंदिर में आके तो बैठ रहे हैं, लेकिन इनका सोचने का तरीका, हरकतें, चाल चलन बिल्कुल नहीं बदली है। మనసు మారలే, వీళ్ళకి मन भी नहीं बदला है, మాటలు మారలా, बातें भी नहीं बदली, ఆలోచనలు మారలా, सोचने का तरीका नहीं చెడ్డ बदला है, కార్యాలు మారలా. पूरे कार्य को కానీ नहीं మందిలో बदला వచ్చి మాత్రం కూర్చుంటారు. है, लेकिन चर्च में आके बैठ जाते हैं। ప్రయోజనం ఏముంది? क्या फायदा? అందుకని ఏమన్నాడు? इसलिए क्या कहता है? ఈ మందిరం పడగొట్టేసేయండి, इस मंदिर को गिरा दो, ఇది అనవసరం, ये बेकार है, పడగొట్టేసేయండి, गिरा दो, నేను 3 దినాల్లో లేపేస్తాను. मैं फिर 3 दिनों में खड़ा कर दूंगा। అంటే అర్థమేం తెలుసా? मतलब क्या है? దానికి మనం జాగ్రత్తగా చూస్తే इस विषय में अगर हम ध्यान दे तो వాక్యం మనకు చెప్తుంది. वचन ही हमसे कहता है। అందుకు కొరింథీయులకు రాసిన పత్రికలో कोरिन्थी की लिखी पत्री में పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా రాయించాడు. पवित्र आत्मा ने पौलुस के द्वारा लिखवाया है। 1వ కొరింథీ పత్రిక 3:16లో पहला कोरिन्थियों 3:16 में, చదవండి. क्या तुम नहीं जानते कि हाँ। तुम परमेश्वर का मंदिर हो हाँ। और परमेश्वर का आत्मा तुम में वास करता है? అది మీరు దేవుని ఏమన్నాడు? మీరు దేవుని ఆలయం అయినారని, ఇప్పుడు మీరే దేవుని ఆలయము, దేవుని ఆత్మ మీలో నివసిస్తుంది, దేవుని ఆత్మ మీలో నివసిస్తుందని మీరు కూడా మీరు ఎరుగురా? అంటే అర్థం ఏంటి? मतलब क्या ఆ है? మందిరాన్ని పడగొట్టేసేయండి, उस मंदिर को गिरा दो, భౌతికంగా ఉన్న మందిరాన్ని పడగొట్టేసేయండి. बाहर जो मंदिर दिख रहा है उसको गिरा दो, అది నా మందిరమే, वो मेरा ही కానీ मंदिर మీరు है, దొంగల గుగ్గా చేసేసారు. लेकिन उसको अपने डाकुओं का को बना दिया है। కాబట్టి इसलिए ఇదిగో ఇది పడగొట్టేయండి, इसको गिरा दो, 3 రోజుల్లో లేపేస్తా. 3 दिन में मैं खड़ा అంటే నా करूंगा। చిత్తాన్ని నేను బయలుపరుస్తా. मतलब अपनी इच्छा को मैं प्रकट करूंगा। ఇప్పుడు మనిషి యొక్క హృదయంలోనే ఆ మందిరాన్ని పెట్టాలనుకుంటున్నాడు. अब इंसान के हृदय में ही अपने मंदिर को ఆ रखना మందిరం चाहते हैं। పవిత్రం. वो मंदिर पवित्र है। నీకు తెలీదా? क्या आपको नहीं पता?
ఏమన్నాడు? क्या कहता है? మీరు ఎరుగరా? మీరు ఎరుగరా? क्या तुम नहीं जानते? మీరు దేవునికి ఆలయమైన ఆలయమై ఉన్నారు. आप परमेश्वर के मंदिर हो. ఆ మందిరాన్ని ఎవరు పాడు చేయొద్దు. उस मंदिर को कोई खराब ना करे. పాడు చేయదు ప్రియులారా. खराब ना करे प्रियो. తర్వాత उसके बाद 1 కొరింథీ पहला कोरिन्थी 6వ అధ్యాయము 6वां अध्याय 19వ వచనం చదవండి. 19वां वचन पढ़ेंगे. ఇప్పుడు దేవుని చిత్తం మనకు अब అర్థమవుతుంది. परमेश्वर की इच्छा क्या है हमें समझ में आ जाएगी. क्या तुम नहीं जानते कि तुम्हारी देह पवित्र आत्मा का मंदिर है हाँ। और तुम में बसा हुआ है और हाँ। तुम्हें परमेश्वर की ओर से मिला है చూసారా? और तुम अपने नहीं हो. దేవుని తరపుగా మీకు దొరికింది. परमेश्वर की ओर से तुम्हें मिला है. దేవుని తరపున వచ్చినటువంటి యేసు ప్రభు ద్వారా మీకు దొరికింది. परमेश्वर की ओर से आए हुए यीशु मसीह के द्वारा आपको ఏమంటున్నాడు? मिला है. మీ దేహము దేవుని మీ దేహమును దేవునికి, దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఈ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని ఆలయం ఉందని మీకు తెలీదా? మీరు మీ సొత్తు కాదు, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడ్డారు. విలువ పెట్టి కొనబడిన వారు మీరు. మీ దేహంతో దేవుని మీ దేహంతో దేవుని మహిమ దేవుని మహింపరచండి. మీరు కాలయాపన చేస్తున్నారు వచ్చి కూర్చొని ఇక్కడ. आप यहाँ आके बैठकर अपना समय बिता रहे हो. ఎందుకు అసలు మందిరం కట్టింది? దేవాలయం चर्च क्यों बनाया गया है? मंदिर क्यों बनाया गया है? ఎందుకని దేవుని ఉద్దేశం తెలుసా? किस लिए? परमेश्वर का उद्देश्य ఇక్కడికి వచ్చి क्या है? ప్రశాంతంగా కూర్చొని यहाँ आकर आराम से बैठेंगे, ఏ బాధరబంది లేకుండా. कोई दुख नहीं, कोई परेशानी नहीं. ఇంట్లో అయితే घर में होगा तो ఆ పిల్లడు అట్టని, ఈ పిల్లడు ఎట్టని, అది అని అవసరం ఇది అంటారు. ये बेटा ऐसा बोलेगा, वो ऐसा बोलेगा, ये लेके ये जरूरत है करके बोलते रहेंगे. అందుకని इसलिए ఒక స్థలము ఏర్పాటు చేశాం. एक अलग से जगह तैयार రండి ఇక్కడ करेंगे. దేవుని ఆరాధిద్దాం. आइए यहाँ पे प्रभु की आराधना రండి करेंगे, దేవుని ఆరాధిద్దాం. प्रभु की आराधना करेंगे. ఆడికెళ్ళి కూర్చొని वहां जाकर बैठकर మళ్ళీ ఏ ముచ్చట్లు फिर यही बातें करते रहते हैं. కూర్చోడం అక్కడే కూర్చుంటున్నారు. बैठने के लिए तो चर्च में बैठते हैं, కానీ హృదయం మారట్లా, लेकिन हृदय नहीं बदल रहा, మాటలు మారట్లా. बातें नहीं बदल रही. బయటికి చర్చ నుంచి బయటకు వచ్చిన వెంటనే चर्च से बाहर आते ही భయంకరమైన బూతులు, भयानक गालियां, వ్యాపారాలు, व्यापार, మోసాలు. धोखा देना. ఎవరు? कौन? క్రైస్తవులు. क्रिश्चियन लोग. అన్యజనులు మనం అనొద్దు. अन्य जाति को हम नहीं करेंगे ఎందుకంటే వాళ్ళకి వాక్యం లేదు, क्योंकि उनके पास वचन ही వాళ్ళ नहीं है, సంఘం లేదు, उनके लिए कोई संगति వాళ్ళకి नहीं है, కాపర్ లేదు, उनका पासवान ఒక नहीं है, బైబుల్ లేదు एक వాళ్ళకి. बाइबल नहीं है వాళ్ళు उनके ఎందుకు पास. అనాలి మనం? उनको क्यों कहें हम? ఎందుకనాలి? क्यों कहें? మనల్ని బట్టే వాళ్ళు నేర్చుకుంటారు. हमारे द्वारा ही वो लोग सीखेंगे. అందుకే పౌలు గారు అన్నాడు, इसलिए पौलुस మీరు నా कहता है, పత్రికలు అన్నాడు. तुम मेरी पत्रिकाओं हो, మీరు నా పత్రికలు. तुम मेरी पत्रिकाओं हो. ప్రియులారా, प्रियो, క్రైస్తవులకు ఉన్నటువంటి బాధ్యత ఏంటి తెలుసా? क्रिश्चियन व्यक्ति की जिम्मेदारी क्या है? బయటికి వెళితే बाहर जाए तो క్రైస్తవుడు क्रिश्चियन ఒక వెలిగించబడే అగ్నిలాగా ఉండాలి. एक ज्योति के समान जलते रहना चाहिए. ఏమన్నాడు పిలుపు గారు? क्या कहा फिलिप्पुस ने? ఒక్కర జనం మధ్యన ఎలా ఉండాలట మనం? टेढ़े मेढ़े लोगों के बीच में कैसे रहना चाहिए? సత్య వాక్యం బట్టి జ్యోతుల వల్ల ఎలగాలను. सच्चे वचन को पकड़कर ज्योति के समान चमकते रहना. కానీ ఒక క్రైస్తవుడి నాడు బయటికి పోతే జ్యోతి కాదు, మొత్తం చీకటే. लेकिन आज एक क्रिश्चियन व्यक्ति बाहर जाता है तो ज्योति नहीं, वो अंधकार बन जाता అక్కడ है. చీకట్లో కనపడేవి. वहां अंधकार में कुछ दिखाई भी ఇది नहीं देता है. క్రైస్తవుడా, ఇది అరిజనుడా, ఎవరు అసలు అర్థం కాదు. ये क्रिश्चियन है, अन्य जाति है, समझ में ही नहीं आता. అందుకే దేవుడు యేసు కోపం వచ్చింది. इसलिए यीशु मसीह को गुस्सा आया. మీరు ఏం చేస్తున్నారు? ఇది तुम क्या कर रहे हो? వద్దు, పడగొట్టండి, इसको गिरा दो, పడగొట్టేసేయండి. गिरा दो, 3 దినాలు లేపేస్తా. मैं 3 दिन में खड़ा कर दूंगा. కోపం వచ్చింది వాళ్ళకి, गुस्सा आ गया उन लोगों అర్థం को. కాదు వాళ్ళకి. उनको समझ में नहीं భౌతిక आया. రూపంలో ఉన్న వాళ్ళకి అర్థం ఏమవుతుంది? जो शारीरिक रूप में है उन्हें क्या समझ में కోపం आएगा? వచ్చింది వాళ్ళకి. उनको गुस्सा आ गया. ఎవడ్రా ఈడు? कौन है ये? హేరోదీసు 46 సంవత్సరాలు మంచిగా మరామతు చేసినటువంటి ఈ మందిరాన్ని పడగొడతావా? हेरोदिस ने 46 इयर्स अच्छे से इस मंदिर का मरम्मत किया, इसको ही गिराना ఈ चाहता है. పవిత్ర మందిరాన్ని పడగొడతావా? इस पवित्र मंदिर को ही गिराएगा. ఆ దృష్టిలో పవిత్రం అంటే ఏంది? उनकी नजर में पवित्र मतलब क्या है? నేల, जमीन, రాళ్ళు, पत्थर ఆ చూసే కట్టడం, और जो बनावट है అది పరిశుద్ధం. वो उनके लिए पवित्र. ఇక్కడ అసలు ఎందుకు కట్టారు దాన్ని? लेकिन क्यों उसको बनाया? అక్కడికి వెళ్ళి మనం ఏం చెయ్యాలి? वहां जाकर हमें क्या करना चाहिए? అక్కడి నుంచి బయటకు వచ్చాక మనం ఏం చెయ్యాలి? वहां से बाहर आने के बाद हमें क्या करना ఒక चाहिए? క్రైస్తవులకు మర్చిపడిపోయారు, एक क्रिश्चियन के रूप में भूल गया, మర్చిపోయారు. भूल गया. అందుకే అంటున్నాడు యేసు ప్రభు, इसलिए कहता है यीशु मसीह, ఇదిగో పడగొట్టేసాడు. देखो गिरा दो. ఒకసారి శిష్యులు అన్నారు, एक बार चेलों ने कहा, అయ్యా మందిరం చూసావా? क्या आपने उस मंदिर को देखा? బా ఎంత సుందరంగా ఉందో చూడు, कितना सुंदर है, ఎంత చక్కగా ఉందో చూడు. कितना अच्छे से है. ఇప్పుడు ఏమంటుంది తెలుసా? तब उसने क्या कहा? ఒక రోజు एक दिन ఆ మందిరం రాయి మీద రాయి లేకుండా పోతుంది, इस मंदिर का एक भी पत्थर नहीं रहेगा, మొత్తం పడిపోతుంది, पूरी तरह ये गिर जाएगा, ధ్వంసం అవుతుంది. पूरी तरह ढा दिया जाएगा. ప్రియులారా, प्रियो, దేవుని దృష్టిలో परमेश्वर की అసలు नजर में మందిరం అంటే ఏంటి? मंदिर मतलब क्या है? రేపు నేర్చుకుందాం, कल के दिन हम सीखेंगे, రేపు నేర్చుకుందాం. कल के दिन हम ఈ सीखेंगे. రోజు आज के ఈ दिन భౌతిక మందిరంలో నుండి इस शारीरिक मंदिर से ఆయన ఎల్లగొట్టేసాడు. उसने उन लोगों को भगा दिया. ఇక ఈ మందిరంని अब इस मंदिर పడగొట్టేసేయని చెప్పి गिरा दो करके बोल ఇదిగో रहा है. హృదయమే దేవాలయం. अब हृदय ही मंदिर है. అసలు దేవుని చిత్తం ఏంటి? परमेश्वर की इच्छा అసలు क्या है? మందిరం అంటే ఏంటి? मंदिर मतलब क्या है? అసలు నిజమైన క్రైస్తవులకు ఉన్నటువంటి అలవాట్లు ఏంటి? सच्चे क्रिश्चियन की क्या आदतें होनी ఎలా चाहिए? ఉండాలి? उसको कैसे रहना है? రేపు రేపు జాగ్రత్తగా మనం విందాం.
విందాం. कल के दिन हम ध्यान से सुनेंगे. రేపు మందిరం గురించి कल मंदिर के विषय ఇలా में. భౌతిక మందిరం గురించి విన్నాం. आज के दिन हमने शारीरिक मंदिर के बारे में सुना. రేపు ఆత్మ మందిరం గురించి कल విన్నాం. के दिन आत्मिक मंदिर के बारे में అప్పుడు सुनेंगे. మనకు తెలుసుద్ది నిజమైనటువంటి మందిరం ఏంటా అని. तब हमें पता चलेगा कि सच्चा అప్పుడు मंदिर क्या है. క్రైస్తవుని యొక్క కర్తవ్యం ఏంటి, तब क्रिश्चियन का कर्तव्य क्या है దేవునికి ఇష్టమైన మందిరం ఏంటి. और परमेश्वर को भाने वाला मंदिर कौन सा है. కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, ఈ రోజుల్లో आजकल के दिनों జరుగుతున్న में విషయాలు మనం గమనిస్తూ ఉండాలి, जो घटनाएं घट रही हैं उसके द्वारा हमें पहचानना चाहिए. గమనిస్తూ ఉండాలి. पहचानना चाहिए. మన పిల్లలు हमारे बच्चे చూడండి, देखिए సీరియళ్ళు, सीरियल, సినిమాలు, पिक्चर्स, ఏ హీరో ఇలాంటి వాడు, कौन सा हीरो कैसा है, వాళ్ళ పుట్టినరోజులు ఎప్పుడు, उनका जन्मदिन कब है, వాళ్ళు ఎవరిని చేసుకున్నారు, उसने किससे शादी की, ఏ సినిమా రాబోతుంది, कौन सी पिक्चर आने वाली है. ఇవన్నీ గురించి ఎక్కువ తెలుసు కానీ इसके बारे में ज्यादा पता है. బైబిల్ గురించి, बाइबल के बारे में, ప్రభువుని గురించి प्रभु के बारे में అసలు చాలా తక్కువ మంది తెలుసు. बहुत कम लोगों को पता है. చాలా తక్కువ మంది बहुत తెలుసు. कम लोगों को. కానీ इसलिए మన బిడ్డలకు గాని हमारे बच्चों को, మనకు గాని हमारे लिए ప్రభువుని గురించి ఎక్కువ తెలుసుకోవాలి. सिर्फ प्रभु के बारे में ज्यादा जानना है. అందుకనే इसलिए లైవ్ లో వస్తున్న మనకి जब हम लाइव में आते हैं సంవత్సరం నుంచి మనం ఏమి तो నేర్చుకుంటున్నాం, साल भर से हम क्या सीख रहे हैं. ఏమన్నా మార్పు వచ్చిందా, कुछ बदलावट आया, ఏమన్నా మార్పు వచ్చిందా, कुछ बदलावट आया. సంవత్సరం నుంచి సంవత్సరం పోయింది, एक साल खत्म हो गया, ఏమన్నా మార్పు कुछ बदलावट आया. నీకే తెలియాలి, आपको खुद पता होना चाहिए. నాకే తెలియాలి. मेरे बारे में मुझे खुद पता होना మొదటికే चाहिए. ఇప్పటికి ఏమన్నా మార్పు వచ్చిందా, पहले से लेकर अभी तक कोई बदलावट है क्या. బైబిల్ ను చూసి మనం తులన చేసుకుంటున్నామా, बाइबल को देखकर अपने आप को तुलना करके देख బైబిల్ रहे సరి हैं. చేసుకుంటున్నామా, बाइबल को देखकर अपने आप को వాక్య जांच విని रहे हैं. సరి చేసుకుంటున్నాం. वचन को सुनकर अपने आप को सुधार रहे हैं. యేసు ప్రభుకి ఎంత కోపం వచ్చిందో यीशु मसीह को जितना गुस्सा आया था, మనం కూడా పాపం చేసేటప్పుడు పాపాన్ని చూసి అంత కోపపడము. जब हम पाप करते हैं उस पाप को देखकर इतना घृणा हमें करना అసలు ఆ चाहिए. పాపాన్ని మనం కనిపెట్టాలి. उस पाप को पहचानना ఓహో चाहिए ఇది हमें. పాపము, अच्छा ये ఇది है, ये చేయకూడదు. पाप है, ये मुझे नहीं करना चाहिए. ఇది దేవునికి ఇష్టము. ये प्रभु को पसंद है. ఇదే విధంగా ప్రియులారా, इसी तरह प्रियो, యేసు ప్రభుల వారు ఇక చనిపోవటానికి వారం రోజుల ముందు यीशु मसीह मरने के एक हफ्ता पहले చేసిన అద్భుతమైనటువంటి కార్యం, उसने एक अद्भुत कार्य किया. మంచి సంఘటన ప్రియులారా एक अच्छी घटना మన జీవితంలో కూడా ఉండాలి. हमारे जीवन में भी होनी चाहिए. రండి ప్రార్థిద్దాం. आइए हम प्रार्थना करें. చిన్న ప్రార్థన, छोटी सी प्रार्थना, చిన్న ప్రార్థన. छोटी सी प्रार्थना. సర్వశక్తిమంతుడు సర్వకృపానిధి ప్రభు, सर्वशक्तिमान कृपालु दयालु प्रभु, ఈ రోజు నాయన आज के दिन మీరు యెరూషలేం ప్రవేశించారు, आप यरूशलेम में प्रवेश कर चुके हैं. చూశారు ప్రభు, आपने देखा అక్కడ ఏం జరుగుతుందో वहाँ చూశారు. क्या हो रहा है. కానీ लेकिन మీరు తండ్రిని అడిగారు రాత్రి అంతా, आपने रात भर पिता से पूछा, తండ్రి हे पिता చూడు ఏం జరుగుతుందో, ये क्या हो रहा ఈ है. లోకంలో నీ నామంలో కట్టబడిన మందిరం इस संसार में आपके नाम से बनाया गया मंदिर దొంగల గుహగా చేసేసారు, इन्होंने डाकुओं की को बना- వ్యాపార మేళగా చేశారు, व्यापार की मेला बना दिया. అయ్యా మతపరమైనటువంటి వ్యాపారంగా మార్చేశారు. एक धर्म का व्यापार बना दिया. అదే వాళ్ళకి ఆనందంగా ఉంది ఆయన. यही उनके लिए आनंद है. प्रभु దేవుడు చెప్పిన మాటలు प्रभु की कही हुई बात, ఆయన వచ్చి वो आया, మందిరంలో ఉన్న मंदिर में था, ప్రతి ఒక్కన ప్రార్థన, हर एक को उसने भगा दिया. ఇదిగో ఈ మందిరం దొంగల గుహగా ఉన్నా, ये मंदिर डाकुओं की को बनाई है. అందుకే అన్నాడు इसलिए कहता है ఈ మందిరాన్ని పడేసేయండి, इस मंदिर को गिरा दो, పడేసేయండి, गिरा दो. నేను 3 రోజులు తిరిగి కడతాను, मैं 3 दिन में फिर से నా చిత్తానుసారం మందిరం अपनी కడతాను. इच्छा के अनुसार की मंदिर నీకు बनाऊंगा. తెలీదా, क्या तुम नहीं जानते. పరిశుద్ధాత్ముడు రాయించాడు, पवित्र आत्मा ने लिखवाया है. నీ హృదయమే దేవుని ఆలయం, ये हृदय ही परमेश्वर का నీ मंदिर है. హృదయం ఆలయం, आपका हृदय मंदिर है. నువ్వు నీ సొత్తు కాదు, ये तुम्हारा नहीं నువ్వు है. ఎలపెట్టి కొనబడ్డావు. मोल लेकर खरीदे गए हो आप. నీకు తెలీదా, क्या तुम्हें ఈ नहीं पता. మందిరాన్ని నష్టపడితే నేను నష్టపరుస్తాను. अगर तुम्हारे मंदिर को तुम नष्ट करोगे तो मैं तुम्हें नाश करूंगा. ప్రభువా వందనాలు, స్తోత్రాలు. धन्यवाद ఈ प्रभु. రోజు ఉన్న ప్రతి బిడ్డ आज के दिन सुनने वाला हर एक प्रभु, ఇదిగో నా యొక్క పరిశుద్ధ మందిరాన్ని నేను కాపాడుకోవాలి, मैं अपने पवित्र मंदिर को बचाऊं. నా మందిరాన్ని నేను अपने కాపాడుకోవాలి. पवित्र मंदिर को मैं बचा के रखूं. వందనాలు నాయన. धन्यवाद प्रभु. ఈ కొద్ది మాటలు ये थोड़ी सी ఈ बातें దాసుని हैं. ద్వారా మాట్లాడే మాట దీవించును आपके గాక. दास के द्वारा जो आपने बातें की है वो आशीष पाए. आमीन. आमीन. हमारे पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बनकर रहे. आमीन.